యాక్చువల్లీ ఫస్ట్ టైం చేయడం, సో నాకు కూడా కొత్త. సో ఇది 3వ వారం కాబట్టి కొంచెం బెటర్. ఫస్ట్ వారం సెకండ్ వారం అయితే ఏదైతే దీపం తయారు చేసో ఆ దీపం అలా ఊడిపోయేది. గోవిందా మొత్తం 7 దీపాలు. నెక్స్ట్ స్వామివారికి ప్రసాదం చలివిడి, వడపప్పు, బెల్లం, పానకం. తల్లికి బలం పెడతాను కాబట్టి పక్క ఉండాలి. తల్లికి ఇష్టమైనది ఏంటంటే దీంట్లో ఇదొకటి. మీ అంత డెకరేషన్ చేయడం రాదు కానీ స్టిల్ అండ్ ఫ్రై. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఏ అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారు పెట్టుకోండి. ఇది అది అని ఏం లేదు. ఏంటంటే ఈరోజు గ్రామ దేవతలకి యాక్చువల్గా ఆ గ్రామదేవతలు ఎవరైతే ఆ ఫోటో పెట్టుకుంటారు. నాకు వీళ్ళు వరం లేదు, నాకు దుర్గమ్మ అంటే ఇష్టం, సో నేను ఆవిడ పెట్టుకుంటాను. ఆవిడ అనుకున్నాను. ఇప్పుడు తల్లి ఫోటో. ఓకే, నెక్స్ట్ పూల దండ. నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా ఏ సొమ్మైనా పర్లేదు, లేకపోతే ఏ మట్టి కుండైనా పర్లేదు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి పెట్టుకుంటున్నాను. సో ఇది కూడా పెట్టుకుని దీని కింద ఒక తమలపాకు వేసుకొని పెట్టుకుని తర్వాత దీని మీద బియ్యం వేయాలి. ఇలా రెడీ చేసుకున్నాను. ఇది 3వ శనివారం. సో సోమవారికి పులిహార, పరమాన్నం, వడపప్పు, పానకం, చలివిడి, ప్రసాదాలు, ఇలాగే 7 దీపాలు, పిండి దీపాలు ఇలా మొత్తం అలంకరణ చేసుకున్నాను. సో ఇది 3వ వారం కాబట్టి ఓకే. నెక్స్ట్ లక్ష్మీదేవి అండ్ వినాయకుడి తర్వాత వీళ్ళకి పూజ. నెక్స్ట్ ఈరోజు అమ్మవారిది ఉపహారం పెట్టాలి, అమావాస్య కదా. సో అమ్మవారిని ఏదైనా మీకు ఉన్న ఫోటో ఏదైనా మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ అమ్మవారి ముఖం. ఇదేమో వచ్చేసి ఇది కుండలో వచ్చేసి వాటర్, పసుపు అండ్ బియ్యం, నెక్స్ట్ కుంకుమ, ₹1 వేసేసి ఇలా దీపం పెట్టుకోండి. నెక్స్ట్ ఇది వెనకట్ల ఉన్న ఫోటోకి ఈ దీపాలు. అండ్ అమ్మవారికి ప్రసాదాలు పులిహార, వడపప్పు అండ్ దాని ఏమంటారు ముద్దపప్పు, అన్నం, పరమాన్నం, తీపి అట్టు ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది. నెక్స్ట్ తమ్ముడికి కూడా పెట్టాలి. అక్క చెల్లెలు 9 మందికి తమ్ముడు కాపలా ఉంటారు కదా, తమ్ముడికి కూడా పక్క పెట్టాలి. సో ఇలా చిన్నగా వేపాకు డెకరేట్ చేసుకోండి. అమ్మవారికి వేపాకు అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా అలంకరించుకున్నాను సింపుల్గా. సో ఫస్ట్ ఇక్కడ పూజ చేసిన తర్వాత అక్కడ పూజ చేయాలి. ఇక్కడ అవ్వకుండా బయట ఎవరికి దీపం పెట్టాలి. చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, మీకు ఎంత తోచినంత డబ్బులు, గాజులు, ₹1 కొమ్ములు. మొత్తం పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు తాంబూలం వస్తుంది. మా అమ్మగారు తాంబూలు ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు అమ్మవారిని కదిపేయండి. ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి మంచిది. కానీ సాయంత్రం 5:30 వరకు అమ్మవారి ఉంది. సో నేను చిన్నది పక్కకి ఎలా జరుపుతున్నా అంతే. స్వామికి కూడా అలాగే. జస్ట్ ఏదో కదిపామని మాత్రం కదపాలి. సో నా పూజ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. తాంబూలం కూడా ఇస్తాను. ఇచ్చాను. సో ఆవిడకి శారీ, జాకెట్ ముక్క, అరటిపండు, డబ్బులు, కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం కుంకుమ వదిలిపెట్టుకోండి. నాకు గాజులు లేవు.